3 టాపిక్స్ ఏమో సాహిత్యానికి సంబంధించి, 3 టాపిక్స్ ఏమో సంస్కృతికి సంబంధించి. ఇంతకుముందు నిర్వహించినటువంటి టెట్లలో సంస్కృతికి సంబంధించినటువంటి ప్రశ్నలు తక్కువగా వచ్చాయి, కానీ గత టెట్లో మాత్రము సంస్కృతికి సంబంధించినటువంటి ప్రశ్నలు బాగానే వచ్చినాయి. అసలు సంస్కృతి అంటే ఏంది? రేపు కాబోయేటువంటి టీచర్గా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి సంస్కృతి మీద ఇతనికి అవగాహన ఉన్నదా లేదా? తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కళలేవి? తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులు ఎవరు? తెలంగాణ ప్రాంతంలో జరుపుకునేటువంటి పండుగలేమిటి? వాటిని ఎప్పుడు జరుపుకుంటారు? తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడలేంటివి? తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి పాటలేంటివి? ఇదంతా కల్చర్. మరి కల్చర్ ఎక్కడ ఉన్నది? తెలంగాణ పాఠ్యపుస్తకాలలో 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతులలో సంస్కృతి ఉన్నది. 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతులలో మాత్రము సాహిత్యం ఉన్నది. మరి ఇక్కడ కళలు, కళాకారులకు సంబంధించి మొత్తము తెలంగాణలో ఉన్నటువంటి కళలన్నీ ఓ జానపద సాహిత్యం బుక్ తీసుకొని చదవాలంటే అవసరం లేదు. టెక్స్ట్ బుక్లో ఏవైతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కళలు ఉన్నాయో వాటి మీద మాత్రమే అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు ఒగ్గు కథ అని అన్నాడు. పోయినసారి ఒక ప్రశ్న వచ్చింది, ఈ క్రింది వాణిలో ఒగ్గు కథకు సంబంధించినటువంటి కళాకారుడు ఎవరు అని అన్నాడు. మిద్దె రాములు. అదేవిధంగా కళకు సంబంధించి ఒగ్గు కథను ప్రారంభించే ముందు ఏ ప్రార్థన చేస్తారు? గంగ ప్రార్థన చేస్తారు. ఈ సంస్కృతికి సంబంధించినటువంటి వాటిలో చూస్తా ఉన్నాము. కళాకారులకు సంబంధించి మిద్దెరాముల గురించి మనకు పాఠ్యాంశాలలో ఉన్నది. అదేవిధంగా చిందు ఎల్లమ్మ గురించి కూడా ఉన్నది. పోయినసారి ఒక బిట్ అడిగిండు, చిందు ఎల్లమ్మ యొక్క అసలు పేరు ఏందని అడిగిండు. చిందు ఎల్లమ్మ యొక్క అసలు పేరు సరస్వతి. అంటే ఇట్లా కళాకారులు ఎవరున్నారు, కళలు ఏమున్నాయి అనేటువంటిది ఒకసారి మనం చూసుకుంటే బుర్రకథ గురించి ఉన్నది. బుర్రకథ పితామహుడు నాజర్. హరికథ గురించి ఉంది. హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు.